గత 10 ఏళ్లలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, అలాగే భౌగోళిక అస్థిరతలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల్లో అభిప్రాయ మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. ఇక 2011లో 25,000గా ఉన్న పసిడి ధర ఇప్పుడు దాదాపు 84,000కు చేరుకుంది. బంగారం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుందని పెట్టుబడిదారులు భావిస్తారు. బంగారం ధర 10 గ్రాములకు 25,000 నుంచి 50,000కు చేరేందుకు 9 సంవత్సరాలు పట్టింది. కానీ 50,000 నుంచి 75,000 పెరగడానికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఇప్పుడు బంగారం ధర రూ. 84,300 10 గ్రాములకు సంబంధించి ఈ రేట్ అయితే ఉంది. ఇది దాటి ఇప్పుడు మరింత వేగంగా పెరుగుతోంది. దీన్ని బట్టి ధరలు పెరుగుతున్న తీరునైతే అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. బంగారం పెరగడానికి గల ప్రధాన కారణాలు చూస్తే ద్రవ్యోల్బణం, అలాగే కరెన్సీ విలువ తగ్గుదల. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అలాగే భూభౌగోళిక అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు పెట్టుబడిదారులను బంగారం వంటి వైపుగా ఆకర్షిస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెరగడం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ సహా అనేక దేశాలు కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత కూడా ఈ కారణం అంటున్నారు. ఈక్విటీ మార్కెట్‌లో అనిశ్చితి ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇక 2025లో బంగారం ధర రూ. 1,00,000కి చేరుతుందా అంటే అవునని అంటున్నారు. ప్రస్తుతం బంగారం ధర రూ. 84,300గా ఉంది. రూ. 1,00,000కి చేరాలంటే కేవలం 13%, 13.5% పెరుగుదల అవసరం. ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్‌ని బట్టి ఇది సాధ్యమని అంటున్నారు. బంగారం ధరను మరింత పెంచే అంశాలు ఏంటని చూస్తే ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య విధానాలు, అమెరికాలో విధించే టారిఫ్లు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని, ఇది బంగారం ధరను మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇక భూభౌగోళిక అస్థిరత, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు కూడా బంగారం డిమాండ్‌ని పెంచబోతున్నాయి. ఇక అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ నిర్ణయాలు, వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ప్రస్తుతం ఔన్స్‌కు $2,858 వద్ద ఉన్న బంగారం 3,000 దాటినట్లయితే భారత్‌లో కూడా బంగారం ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక నిపుణులు ఏమని చెప్తున్నారంటే కొలిన్ షా వచ్చి ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధర ఎన్నడూ లేనంతగా పెరగబోతోందని అన్నారు. ఇక డాక్టర్ రేణిషా అభిప్రాయం ప్రకారం భూభౌగోళిక పరిణామాలు బాగోకపోతే బంగారం ధర రూ. 1,00,000కి చేరుతుందని అన్నారు. అలాగే మరొక నిపుణులు బంగారం ధర ఔన్స్‌కు 3,000 వద్ద కొంతకాలం ఆగవచ్చని, కానీ అది ఇంకా పెరుగుదల ఉంటుంది, అది సాధ్యమేనని ఆయన అన్నారు. అలాగే అపూర్వ సేట్ అని ఆయనొచ్చి అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లయితే బంగారం ధర రూ. 1,00,000 దాటి రూ. 1,48,000 కూడా చేరగలదని అంచనా వేస్తున్నారు.